వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా మనకి చెడు, మోసం ఇవి ఎవరి కంటికి కనిపించవన్నమాట. మంచి అని ముసుగు వేసుకొని మన జీవితాల్లోకి ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే సమయం దొరుకుతుందో అప్పుడు ఆ సమయాన్ని చూసుకొని తమ నిజ స్వరూపాలని బయటపెడతాయి. అప్పటి వరకు కూడా మంచి అని ముసుగులోనే ఉంటాయన్నమాట. మనము వాటిని గ్రహించలేకపోతాము. కాబట్టి అలర్ట్‌గా ఉండండి. ఈ రెండిటికి కొంచెం దూరంగా ఉండండి. తెలిస్తే ఖచ్చితంగా దూరంగా ఉంటాము. ఇవి తెలియకుండా వచ్చి మన చెంతన చేరుతాయి కాబట్టి ఎవరైతే మన చెంతన చేరతారో వాళ్ళ మీద ఒకంత అవగాహనతో ఉండండి అని మాత్రమే నేను చెప్పగలననమాట. ఎందుకు అంటే మనకి చెడు చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్ట్ టైము ఎప్పుడు దొరుకుతుందా అంటే మనము ఆళ్ళు చెడు చెయ్యాలి అన్న టైం వచ్చినప్పుడు ఎలా ఉంటదంటే మన సిచ్యువేషను, మనం ఎవరిని హెల్ప్ అడగలేము. చెడు చేసిన వాళ్ళని ఏమీ అనలేము. వీళ్ళే కరెక్ట్‌గా చెడు చేశారు నాకు అని ఎక్కడా నిరూపించలేము. అంత పకడ్బందీగా మనల్ని అన్ని వైపుల నుంచి కూడా లాక్ చేసిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలని బయట పెడతారనమాట. మోసం చెయ్యాలి అని అనుకునే వాళ్ళు కూడా అంతే. మోసం చేయాలనుకునే వాళ్ళు కూడా కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్ట్‌గా ఎప్పుడైతే మనకి పీక్ స్టేజ్‌లో ఉంటదో అలాంటి టైంలో మనల్ని మోసం చేసి ఎళ్ళిపోతారు. ఇక మనకి ఎలాంటి సోర్సు ఉండదనమాట. అలా మోసపోయిన తర్వాత ఇంకొక అడుగు వేయటానికి కూడా మనం సందేహిస్తూ ఉంటాం. మరలా ఎక్కడ మోసపోతామని చెప్పేసి ఒక ధైర్యం చేసి ఇది ఏదో అయిపోతే ఏదో అయిపోయింది. దీనివల్ల మనకొక గుణపాఠం వచ్చింది అని చెప్పేసి ముందడుగు వేయటానికి ఎంత ఆలోచిస్తామంటే, ఎంత స్ట్రగుల్ అవుతామంటే, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఎంత దాని వెనకాల స్ట్రగుల్ ఉంటది. మరలా అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి, మరలా నిలదొక్కుకోవడానికి ఎంత శ్రమ పడాలి అనేది. కాబట్టి ఈ ముసుగు దొంగల ఏదైతే మోసం ఉంటదో, ఏదైతే మంచితనం అనే ముసుగు ఉంటదో, ఈ ముసుగు దొంగల్ని కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళని ఎక్కడి దాకా రానివ్వాలో అక్కడి దాకే రానివ్వండి. కానీ మీ జీవితంలో స్పెషల్ ప్లేస్ అనేది ఒకటి వేసి వాళ్ళని క్లోజ్ ఫ్రెండ్స్ లాగానో ట్రీట్ చేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకొని వాళ్ళు చేసే మోసానికి అనవసరంగా బలైపోకండి. మీరు అనొచ్చు ఎలా తెలుస్తుంది ఏంటి అనేది. ఆ అవగాహనే మనం తెలుసుకోవాలి. ఆ అవగాహనే మనం నేర్చుకోవాలి. చిన్న చిన్న గుణపాఠాలు ప్రతి ఒక్కరికి సహజం అనమాట. అంటే పెద్ద మొత్తంలో మోసపోయి, పెద్ద మొత్తంలో వాళ్ళు మనకి చెడు చేసే అంతవరకు మీరు ఆగకుండా చిన్న చితక తెలిసినప్పుడే అలర్ట్ అయిపోయి ఒకంత వాళ్ళ మీద ఒక కన్ను వేసి వాళ్ళని గమనించుకొని మెల్లమెల్లగా ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా వాళ్ళని దూరం చేసుకోండి మీ నుంచి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.